జరుగుతుంది. ఒకే ఒక పాయింట్ మీద జరుగుతుంది. ఆదోనిని కాపాడుకోవాలన్నా ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి ఆదోని వదిలేయాలన్నా అని ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నిక జరుగుతుందని చెప్తా ఉన్నా. ఆదోనిని కాపాడుకుందామా లేదా అక్కల చెల్లెలు చెప్పాలా? కాపాడుకుందామా లేదా? చెయ్యెత్తి చెప్పండి ఒక్కసారి. పోనీ అక్క చెల్లెలు చెప్పినారంటే కాపాడుకుందాం. అందుకనే నేను పోట్లాడతా. నేను పోట్లాడటంలో తిట్టడం లేన తప్పుందా అమ్మా? నువ్వు చెప్పు తల్లి, తప్పుందమ్మా. వాడు నీకు అన్యాయం చేస్తే ఎట్లా ఊరుకునేదమ్మా? నాకు చెప్పు, అర్థం కాదు. నా మీద కేసులు పెట్టినా పర్లేదు, నా ఇంకోటి చేసినా పర్లేదు, నన్ను ఎత్తుకుపోయినా పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు నాకు. నేను మళ్ళీ వచ్చేస్తా, అర్థమైనా? కానీ ఇది తప్పు అని చెప్పకపోతే ఎలా? ఎవరో ఒక నిలబడి చెప్పాలి కదా, నలుగురు ముందు నిలబడి తప్పు అని. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డికి నేను సీరియస్గా చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది, ఇంకనైనా మానేయాలి ఇవన్నీ కూడా. నేను గూండాయిజం చేస్తాను, రౌడీయిజం చేస్తాను, మీదకు వస్తాను, పోలీసు కేసు పెడతాను. అప్పుడు పార్థసారథి లేడు, ఈరోజు పార్థసారథి ఉన్నాడు. అమ్మ మీ అందరికీ చెప్తా ఉన్నా, మీ బిడ్డలకి చెప్పండి, మీ ఇంట్లో మీ ఆయనకి చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలను ముట్టుకోవాలంటే నన్ను దాటుకునే రావాలి, ధైర్యంగా ఉండాలి, ఏమి కాదు, నిజంగా మాట్లాడాలి. ఉన్నట్టుగా నేర్పించాడు మా నరేంద్ర మోదీ గారు, ధైర్యాన్ని ఇచ్చినాడు. మేము ఇలాగే ఉంటాం, ప్రజలను కాపాడుకుంటాం. పొద్దున్న లేసి ఆ మనిషి ఒకటే మాట చెప్తాడు, ఈయన గెలిస్తే ఇక్కడ ఉండడు, ఓడితే ఇక్కడ ఉండడు అని నోటుకొచ్చింది మాట్లాడతాను. అమ్మ గుర్తుపెట్టుకోండి, నేను 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేశాను, కుటుంబాన్ని కర్నూలుకు మార్చుకున్నా, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని అడిగినాను. మా పార్టీ నన్ను ఆదోని ఎమ్మెల్యేగా పో, ఆదోని ప్రజలను కాపాడుకోవాలని, నీలాంటి లీడర్ అక్కడ ఉండాల్సిందే అని నన్ను ఇక్కడికి పంపించింది. నేను ఈరోజు ఆదోనికి వచ్చిన మీకు అందరికీ మాటిస్తా ఉన్నా, నేను ఇప్పుడు బాడీ ఇంట్లో ఉన్నా, రాత్రికి ఇల్లు రాదు కదా, అయిపోయిన వెంటనే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఒక మంచి స్థలం చూసి మీ అందరి మధ్యలో ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే కాపురం పెడతా, నేను ఎక్కడికి పోను, అర్థమైందమ్మా? ఎక్కడికి పోను. ఆ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్పండి, పిచ్చెక్కి కరుస్తున్నాడంట, చెప్పండి ఎప్పుడన్నా. ఆయనకు మంచి డాక్టర్ చూపించండి బాబు, ఏం మాట్లాడు. ఆయన పిచ్చి పీక్స్కి వచ్చింది ఆ మనిషికి, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. జనాలకు మంచి చేసేవాడు కావాలా, అంతే కదమ్మా? జనాలకు మంచి చేసేవాడు. మరి ఆయన ఏ ఊరు నుంచి వచ్చినాడు? నేను సూటిగా అడుగుతా, ఆయన ఇక్కడ పుట్టినాడా కదా? ఆనందపూర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినాడు కదమ్మా, ఊరొక్కడ దగ్గర నుంచి వచ్చినాడు కదా కదా. నేను కర్నూలు నుంచి వస్తే తప్ప తల్లి? చెప్పండి అమ్మా మీరు, తప్ప తల్లి? నా సొంతూరు కర్నూలు నుంచి ఆదోనికి వచ్చి కాపురం పెడతా, తప్ప ఏమన్నా? ఏమీ లేదు కదా. ప్రజలకు మంచి చేస్తున్నాడా లేదా తప్ప, నువ్వు కర్నూలు నుంచి వచ్చినావు, నువ్వు వెళ్ళిపోతావు, నీకెందుక? నువ్వు ఎక్కడి నుంచి వస్తే ఏమి కదా? నీకేమైనా నొప్పా కదా? నీకేమైనా నొప్పా? నేను నా ఆదోని ప్రజలు మేము చూసుకుంటాం ఇవన్నీ కూడా కదా. ఎవరైనా అక్క అమ్మ అడిగితే నేను ఇక్కడ లేనంటే అప్పుడు అడగాలి కదా. నేను ఈడే ఉంటానంటున్నా, ఈడే ఇల్లు కట్టుకుంటానంటున్నా, ఈడే కాపురం పెడతానంటున్నా, మీ అందరి మధ్యలో ఉంటాను, మీకు లేని నొప్పి ఆడికి ఎందుకు? అవునా కదా తల్లి? నువ్వు చెప్పాలమ్మా, నిజమా కాదా? మీకు మంచి చేసే మనిషి కావాలా కదా? ఆడు చేయట్లేదు, ఇంకోటి చేయనియట్లేదు కదా. ఏమైనా మాట్లాడితే ముస్లింలు ఓటేయరు బీజేపీకి అంటారు. ఎందుకు వేయరండి? ఇంకా విచిత్రం చూడండి, ఊర్లో ఏడన్నా పోండి, ఊరి నిండా కబ్జాలు. నాకెవరు పెద్ద మనుషులు నలుగురు కలుస్తూ ఉంటారు, వచ్చిన సార్ మేమంతా కష్టపడి 30 ఏళ్ళు ఉద్యోగం చేసి 30 ఏళ్ళు వ్యాపారం చేసి ఆ భూమి కొనుక్కున్నామండి, ఈ ఎమ్మెల్యే మనుషులు వచ్చి రాత్రి కబ్జా చేసినారు అని చెప్పి. నిజమా కాదు? మీరు చెప్పాలి. ఆ లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిపోయినాడంటే, దేవుడి మాన్యం ఉంటుంది కదమ్మా, దేవుడికి భూములు ఉంటాయి కదా, అవన్నీ కబ్జా చేసుకున్నాడు. చివరికి మసీదు భూములు కూడా కబ్జా చేస్తామన్నాడు. ముస్లింలు ఎవరికి కూడా ఈ ఊరు బాగుపడాలని లేదా? ఉందా లేదమ్మా? ముస్లింల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇళ్ళు అక్కర్లేదా? వాళ్ళకి నీళ్ళు అక్కర్లేదా? వాళ్ళకి మంచి జరగాలనేదా? ఆడ చెప్పాలి, అమ్మంది చూడు
ఏమా ముస్లిం అమ్మ పెద్దమ్మ నువ్వు చెప్పు, నీకు ఆ ఊరు బాగుపడాలందో లేదు చెప్పమ్మా, ఉందా లేదా? మీతో పాటుగా ఉన్న పేద ముస్లింలకి అందరికీ కూడా ఇల్లు కావాలి, నీళ్లు కావాలి, మీ బిడ్డలకి ఉద్యోగం కావాలి, ఇవన్నీ కావాలన్నా వద్దా? కావాలన్నా ఒకసారి చెయ్యి ఎత్తి చెప్పు నువ్వు, చాలు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి లేని నొప్పి ఆయనకి ఎందుకు? నేను వాళ్ళ కోసం పనిచేస్తానంటున్నా. నాకు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరన్నా ఒకటే అని చెప్తా ఉన్నా. నాకు పేదవాళ్ళంటే కావాలి, పేదవాళ్ళకు మంచి చేయడానికే వచ్చిన. అట్లాంటిది నన్ను ఊరికే నోటుకొచ్చింది మాట్లాడితే జనాలు ఊరుకుంటారా? ఆలోచన చేయండి కదా. మీరే ఆయనకి సరైన సమాధానం చెప్పండి. మీ వీధికి వస్తారు కదా, అప్పుడు మీరేం చెప్తారు ఆయనకి చెప్పండి. ఇది చివరి కదా. ఇవన్నీ అర్థం. ఇప్పుడు ఇప్పటికే ఈ లైవ్ వీళ్ళు కెమెరాలు పెట్టారు కదా, ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు ఆయన. ఇప్పటికే గుండె పట్టుకొని కూర్చొని ఉంటాడు ఇంట్లో. అమ్మ జనాలు వచ్చేసారు, అయిపోయింది. ఈ 2 వార్డుల్లో కూడా మెజారిటీగా రావు, ఓట్లు పడవని. పర్లేదు, ఏమంటే తప్పేముంది. అయ్యా మీరు చెప్తానివ్వండి, ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ మనకు ఓటేస్తారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పాములు అంటాడు. పాము ఏం చేస్తుంది? తన పిల్లలను కూడా తినేస్తుందంట. అట్లా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా బాగుపడినారా చెప్పండి? బాగుపడింటే ఆయన అనుచరులు నలుగురు కబ్జాలు చేసి బాగుపడి ఉంటారు తప్ప అంతమించి ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు కూడా పాపం అంత చేరాలనుకుని వచ్చినారేమో. నువ్వు అనవసర ఆవేశపడతాను అన్నాడు కదా ఓటుకి. మీరు 10,000 అడగండి. ఎంత అడుగుతారు? 10,000 ఇచ్చేది. చేసినాడని, ఏం వ్యాపారం చేసినాడని ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. సమాధానం చెప్పాలా? ఇవన్నీ మన దగ్గర కొట్టేసిన డబ్బులా కాదా? చెప్పాలా? ప్రభుత్వం ఏంటి తల్లి, నా మాటలు ఆపగలుగుతారా? నేను ప్రజలు ద్వారా నన్ను ఎవరన్నా ప్రాణాలకు దిగించి పోట్లాడుతా ఉన్నాను కదా, నా ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నాను కదా, ఇంకెవడన్నా అనుకుంటాడా? ఆలోచన చేయాలి మీరు. ఈ ఎమ్మెల్యే ఈ ఊరికి పనికిరాడు. మీకు అసలు ఎమ్మెల్యేగా ఉండడానికే పనికిరాడు. నేను చెప్పాను కదా, నేను జగనన్న కాలనీలని ఇల్లు కట్టడం మొదలుపెట్టి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ ఎవరంటే వీళ్ళ బంధువే. మళ్ళీ రేపు ఈయన ఎమ్మెల్యేగా ఉండడు, మీకు ఇళ్ళు ఉండవు. ఎవరు అడుగుతారు? ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే నేను నాకు ఇప్పుడు పవర్ లేదు కదా, మీరు ఇంకోటి ఎన్నుకున్నారు అంటాడు. కానీ మీ దగ్గర సెల్ ఉన్నాయి కదా, ఉన్నవాళ్ళందరూ కూడా టార్చ్. ఈ సాయి ప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలి. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, నేను ఏడకపోయినా కరెంటు తీస్తా ఉన్నావు కదా, నేను ఏడకపోయినా నా ప్రజలను చూడొద్దు అనుకొని కరెంట్లు తీసేసి నేను మాట్లాడొద్దు అనుకొని ఇబ్బంది పెడతా ఉన్నావు కదా, ఎన్ని రోజులు చేస్తావు? 4 రోజులు. 4 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే. ఇక్కడ ఒక లైట్ కాదు, నా అక్క చెల్లెలతో మాట్లాడాలంటే 3 లైట్లు వేసుకొని మాట్లాడతా వారం తర్వాత. నన్ను ఆపే శక్తి ఈ సాయి ప్రసాద్ రెడ్డి కాదు, వాళ్ళ జేజమ్మకు కూడా లేదు. మీరు రాసి పెట్టుకోండి. చూసావా దెబ్బ